హాయ్ హలో నమస్తే. 111 సెక్షన్ ఆర్గనైజ్డ్ క్రైమ్ దానికి సంబంధించినటువంటి ఆ సెక్షన్ పెట్టారు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కార్యకర్తల మీద. దానికి సంబంధించినటువంటి ఈ టోటల్ జడ్జిమెంట్ పీడిఎఫ్ కాపీ చూసి మీకు చెప్తున్నాను. ది ఫుల్ కాపీ ఈజ్ విత్ మీ. దీంట్లో పారాగ్రాఫ్ 3 చదివితే నాకు అర్థమైంది, వీళ్ళు కావాలని మల్టిపుల్ కేసెస్ ఫైల్ చేశారు. ఇన్ జనరల్ చెప్తున్నాను, పోలీస్ పీపుల్ ఆర్ ఆల్సో దే ఆర్ మోర్ ఇంటెలిజెంట్ దాన్ అస్. మనకంటే చాలా తెలివిగా వెళ్ళవాలి, బికాస్ దే ఆర్ ఆల్రెడీ ఇన్ ద సేమ్ జాబ్, రైట్? ఎలాగ కేసులు పెట్టాలి ఎలా అనేది వాళ్ళు దే నో మచ్ బెటర్ దాన్ అస్. టీడీపీకి కూడా లీగల్ టీం ఉంది కదా, వాళ్ళు ఎలా కేసులు పెడితే ఇరికించవచ్చు అని వాళ్ళు బాగా డిస్కస్ చేసుకొని పెడుతున్నట్టున్నారు. ఒకే పోస్ట్ మీద డిఫరెంట్ ప్లేసెస్లో కేసులు ఫైల్ చేస్తున్నారు. ఒక పోస్ట్ ఒకటే, ఎందుకు డిఫరెంట్? ఒక పోస్ట్ ఒకటే కదా, మరి ఎందుకు డిఫరెంట్ పోలీస్ స్టేషన్లో? మన రీసెంట్గా రామ్ గోపాల్ వర్మ గారి మీద కూడా పోస్ట్ ఒకటే 4-5 పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ అయింది. ఈ 111 ఆర్గనైజ్డ్ క్రైమ్ సెక్షన్ కింద కేసు పెట్టాలంటే మల్టిపుల్ కేసులు ఉండాలి అనేది ఒక సెక్షన్ ఉంది. చూడండి తెలివి, మల్టిపుల్ కేసులు అంటే ఇట్లాంటి కేసులు డిఫరెంట్ క్రైమ్స్ చేయాలని అర్థం, అంతేగాని ఒకే పోస్ట్ మీద డిఫరెంట్ కేసులు పెట్టాలని కాదు కదా. నాకు అర్థమైంది, వీళ్ళు ఒక పోస్ట్ మీద మల్టిపుల్ కేసులు అది కాదు కదా కోర్టు చెప్పింది. 111 సెక్షన్ పెట్టాలంటే రకరకాల కేసులు ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, నిన్న ఎవరినో తిట్టాడు, అంతకుముందు ఎవరినో తిట్టాడు, ఇంకోటి ఏదో తిట్టాడు, అంతకుముందు ఇంకోటి ఏదో పోస్ట్ చేశాడు. 3 డిఫరెంట్ పోస్టులు, డిఫరెంట్ అబ్యూజివ్ లాంగ్వేజెస్ అనుకోండి, దాని మీద డిఫరెంట్ పోస్టుల కింద లెక్క. పోస్ట్ ఒకటే డిఫరెంట్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టేసి వాట్ అండ్ ఇంటెలిజెన్స్, ఇట్ లుక్స్ లైక్ పొలిటికల్ వెండెట్టా, పొలిటికల్ వెంజెన్స్. సో అది పారాగ్రాఫ్ 3 చదివితే నాకు అర్థమైంది. మోర్ దెన్ 35 కేసెస్ పెట్టారు ఇట్లాంటి పోస్టుల మీద రాష్ట్ర వ్యాప్తంగా అని మన వాళ్ళు ఆర్గ్యుమెంట్ చేశారు. ఓకే, ఇప్పుడు ఈ పారాగ్రాఫ్ 6లో వాళ్ళు ఏంటంటే జస్ట్ అసలు ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటే ఏంటి అనేది ఒక డెఫినేషన్ ఇచ్చారు. నేను గతంలో చెప్పాను ఏంటంటే, ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటే ఇదేదో ఒక ఆర్గనైజ్డ్గా కిడ్నాపింగు, రాబరీ, వెహికల్ థెఫ్ట్, ఎక్స్టార్షన్, కాంట్రాక్ట్ కిల్లింగు, సైబర్ క్రైమ్స్, హ్యూమన్ ట్రాఫికింగ్, ఇట్లాంటి వాటికి ఆర్గనైజ్డ్ క్రైమ్ అనే సెక్షన్ పెట్టాలి. ఇట్లాంటి క్రైమ్స్కి ఆర్గనైజ్డ్ క్రైమా కాదా అనేటువంటి తెలియనప్పుడు, అన్డిఫైన్డ్ అంటే డెఫినేషన్ ఇవ్వలేనటువంటి క్రైమ్స్ చేసినప్పుడు 112 సెక్షన్ కింద పెట్టాలి. దాన్ని పెట్టి ఆర్గనైజ్డ్ క్రైమ్. ఆర్గనైజ్డ్ క్రైమ్లో పెట్టి ఆర్గనైజ్డ్ క్రైమ్ అని 112 సెక్షన్ ఉంది, 111 కాదు 112 సెక్షన్ ఉంది. ఏంటంటే ఇది ఆర్గనైజ్డ్ క్రైమా లేదో చెప్పలేము. పాపం వచ్చినట్టు నేను బూతులు తిట్టాడు అనుకోండి, ఏంది అది? క్రైమా, కిడ్నాపింగా, రాబరీయా, స్టీలింగా? అక్కడ కోపం వచ్చింది తిట్టాడు, దానికి 111 సెక్షన్ పెట్టడం అనేది అన్యాయం కదా. ముఖ్యంగా నిజంగా ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్స్ అంటే ఇప్పుడు మల్టిపుల్ పీపుల్ అవసరం లేదు, ఒక్కడే ఉన్నా పర్లేదు. ఒకే వ్యక్తి కూడా ఆర్గనైజ్డ్ క్రైమ్ చేయగలడు, బట్ ఒక ఆర్గనైజ్డ్గా చేయాలి. ఒక ఆర్గనైజ్డ్గా ప్లాన్డ్గా చేసినట్టు ప్రూవ్ చేయాలి. ఓకే, ఎవరికో కోపం వచ్చినట్టు టక్కన సోషల్ మీడియాలోకి వచ్చి బూతులు తిట్టగానే అది క్రైమ్ అయితే తిట్టడం కేసు పెట్టాలి, అంతేగాని ఆర్గనైజ్డ్ క్రైమ్ సెక్షన్ పెట్టడం కరెక్ట్ కాదు కదా. కొంచెం ఫోర్జరీ కేసెస్, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షను, మనీ లాండరింగ్, ఇట్లాంటివి కూడా ఆర్గనైజ్డ్ క్రైమ్ పెట్టవచ్చు. బట్ ఇఫ్ ఇట్ ఈస్ ఆర్గనైజ్డ్ విత్ ఎ ప్లాన్ అండ్ ఇంటెంట్ ఇట్ హ్యాపెన్స్, దెన్ యూ కెన్ ఆర్గనైజ్డ్ క్రైమ్ పెట్టవచ్చు. ఓకే, అది సరే. ఎనివే డెఫినేషన్ ఇచ్చారు పారాగ్రాఫ్ 6లో. పారాగ్రాఫ్ 7లో గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎలా ఆర్గనైజ్డ్ క్రైమ్ చేయొచ్చు అనే దానికి డెఫినేషన్ ఇచ్చారనమాట. పారాగ్రాఫ్ 8లో స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర వర్సెస్ శివ అలియాస్ శివాజీ రామాజీ అనేటువంటి కేసు ఒకటి రిఫర్ చేశారు. సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ప్రకారం ప్రీవియస్ ఛార్జ్ షీట్లో ఇలాంటి గతంలో ఛార్జ్ షీట్ పడి ఇలాంటి కేసులు సిమిలర్గా చేస్తే వాటిని మనం ఆర్గనైజ్డ్ క్రైమ్గా పరిగణించాలనేటువంటి ఒక జడ్జిమెంట్ని కోట్ చేశారు. పారాగ్రాఫ్ 9 గుజరాత్లో జరిగినటువంటి ఒక కేసు తీసుకున్నారు. ఓకే, గతంలో జరిగిన ఒక 10 yearsలో మల్టిపుల్ ఛార్జ్ షీట్స్ పడాలి, ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ పెట్టాలి అనేటువంటి ఒక జడ్జిమెంట్ని కోట్ చేశారనమాట. పారాగ్రాఫ్ 10లో కేరళ హైకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్, ఒక వ్యక్తి మీద మోర్ దాన్ 1 ఛార్జ్ షీట్స్ ఉన్న వాళ్ళు, ఛార్జ్ షీట్ కంప్లైంట్స్ కాదు, ఛార్జ్ షీట్ పడాలి. ఛార్జ్ షీట్ అంటే ఫస్ట్ కంప్లైంట్ చేస్తారు, అది జస్ట్ ఏ కంప్లైంట్,
ఆ ప్రాథమిక ఆధారాలు తీసుకొని ఎఫ్ఐఆర్ పెడతారు. ఎఫ్ఐఆర్ పెట్టిన తర్వాత ఇన్వెస్టిగేషన్ జరిగి ఫైనల్గా కోర్టులో ఛార్జ్ షీట్ వేస్తారు. ఆ కోర్టులో ఛార్జ్ షీట్, ఎఫ్ఐఆర్లు కాదు, కోర్టులో ఛార్జ్ షీట్ పట్టడం మోర్ దాన్ 1 పడితేనే 111 సెక్షన్ కింద సెక్షన్ పెట్టాలి. ఓకే, కనబడ్డ ప్రతి ఆడికి 111 సెక్షన్ పెట్టుకుంటూ పోయారు. ఇంక్లూడింగ్ మాలాంటి వాడి ఛానల్ కూడా వేసారనమాట ఆ యొక్క లిస్టులో. ఐ మీన్ పారాగ్రాఫ్ 11 అదే 10 yearsలో ఒక మల్టిపుల్ ఛార్జ్ షీట్స్ పడాలి. పారాగ్రాఫ్ 12లో అబ్సీన్ అంటే ఏంటి, అబ్సీన్ ఇప్పుడు బూతులు తిట్టారు కదా, బూతులు అంటే ఏంటి అనేది, బూతులు తిట్టారు, బూతులు అంటే ఏంటి అనే డెఫినేషన్ ఇచ్చారు ఇక్కడ. కనిపించినా, వినిపించినా, మాట్లాడిన, చెవు, నోరు, కన్ను, ఈ మూడిటికి అభ్యంతరకరంగా ఉన్నటువంటి పదాలు ఏమన్నా రాస్తే దానివల్ల ఎదుటి వాళ్ళు ఇబ్బంది పడితే వాటిని బూతులుగా పరిగణించి వాళ్ళకి శిక్ష వేయాలనేది 12. కానీ 13వది ఒకటి ఉంది. పారాగ్రాఫ్ 3 ఏం చెప్పిందంటే, సుప్రీంకోర్టులో అపూర్వ అరోరా కేసులో ఇచ్చినటువంటి ఒక జడ్జిమెంట్ని కోట్ చేశారు. కరెంట్ పోయినట్టుంది. పారాగ్రాఫ్ 14 కరెంట్ పోయింది, డోంట్ మైండ్. పారాగ్రాఫ్ 14లో ఇది నువ్వు అబ్సీను, బూతులు అంటున్నావు. బూతులు అనేది ఒక స్టాండర్డ్గా, నేషనల్ స్టాండర్డ్గా, సొసైటల్ స్టాండర్డ్గా దాన్ని బూతులుగా పరిగణించబడ్డప్పుడే వాటిని కన్సిడరేషన్ తీసుకోవాలి. కానీ కొన్ని పదాలకి కొంతమంది ఊరికే హట్ అవుతారు, సెన్సిటివ్ పీపుల్ ఉంటారు, మరి వాళ్ళు హట్ అయ్యారని దాన్ని బూతుగా పరిగణించడం కరెక్ట్ కాదనేటువంటి ఒక పదం వాడింది అనమాట. అంటే యుఎస్లో ఇచ్చిన జడ్జిమెంట్ని బేస్ చేసుకొని. సో ఇది మొత్తానికి కోర్టు కేసు. ఇది ఫైనల్గా కోర్టు చెప్పిందంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళ మీద పెట్టినటువంటి కేసులన్నీ కూడా ఆర్గనైజ్డ్ క్రైమ్ కిందకి రావు అని కోర్టు తేల్చింది. అది సంగతి. థ్యాంక్ యూ.